ఏ ఊరమ్మా మీది? ఎంఎస్ఎస్ కాలనీ. ఇప్పుడు ఎంఎస్సీ కాలనీ ఇప్పుడు వర్షాకాలం బాగా ఉంది కదమ్మా, అంటే తుఫాన్ వచ్చింది కదా, మరి తుఫాన్ వల్ల మీకు ఎలా ఉంది ఇబ్బంది? నీళ్లు నిలబడటం, నీళ్లు బాగు, మళ్ళీ మురికి నీళ్లు పోసుకుంటా కూడా అయ్యే మురికి నీళ్ళు ఇబ్బంది పడుతున్నాం. అంటే ఈ కాలనీ బాగా మునిగిపోయింది అట్టయితే. కాలనీ మునిగిపోవటం, నీళ్లు ఎండవ, అసలు వర్షం పడితే మాకు ఇదే ఇబ్బంది. రోడ్లు బాగోవు, పిల్లలు బాగు, నైట్ రావాలన్నా నీళ్లు పురుకులు, నీళ్ళు పోయే మార్గం లేదు. మరి కాలువలు కానీ ఏం కట్టించలేదు ఇంకా ఇక్కడ. మరి మీకు ప్రభుత్వం సదుపాయాలు కల్పించాలి కదా మరి. ముందు మాకు రోడ్లు, కాలువలు, మంచినీళ్ళు, ముందు రోడ్లు, కాలువలు, మంచినీళ్ళు కావాలి ముందు. మరి ఇప్పుడు మనం ముఖ్యం కావాల్సింది అవే. మరి ఎవరు అయ్యే లేకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం కదా. ప్రభుత్వం ఏం చేయాలంటే అమ్మడే వీళ్ళు కల్పించుకొని మీకు ఏది సమకూర్చాలి. సమకూర్చిన రోజునే నిజమైన ప్రభుత్వం అని మనం చెప్పుకోవచ్చు, అంతే కదా. అంటే మీకు ఎంతమంది అమ్మా పిల్లలు? ఎంత పట్టుకోమ్మా, 2 అబ్బాయిలా? అయితే వాళ్ళకి తల్లివందన డబ్బులు పడ్డాయమ్మా. ఏ స్కూల్లో చదువుతున్నారు? గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారా? మరి భోజనం అక్కడ భోజనం చేస్తారా, మరి ఇంటికి వచ్చి భోజనం చేస్తారా? అక్కడే చేస్తారు. భోజనం ఎట్లా ఉన్నాయి అంటున్నారు? బాగానే ఉన్నాయి అంటున్నారు. మరి మీ గ్యాస్ బండ్ ఉందమ్మా? గ్యాస్ బండ్ ఉంది. ఎన్ని బండ్లు వచ్చినాయి? ఒక బండి వచ్చింది. అంటే ఫ్రీ బండి ఒకటి వచ్చింది. ఇంకా రేషన్ బియ్యం ఉందమ్మా? రేషన్ బియ్యం ఏమి ఇస్తున్నారు? పంచదార ఇస్తున్నారా? అయితే మీరు శ్రీశక్తి పథకం కింద ఈ మధ్య ఆగస్టు 15 వదిలారు. మీరు ఆ సౌకర్యం కల్పించుకున్నారా? మీరు హ్యాపీగా వెళ్ళారా? ఇప్పుడు అంగేమవుతారు మీకు? మీ అత్తగారు అవుతారు. అత్తగారు మీ కోళ్ళ గారు అవుతారు. అమ్మ మీకు పింఛన్ డబ్బులు వస్తున్నాయమ్మా? ఎంత వస్తున్నాయి? 4,000 వస్తున్నారా? పర్లేటైతే. ఇంకా మీకు మెయిన్ కావాల్సింది ఏంటంటే మాకు ప్రభుత్వం బాగానే ఇస్తుంది, కానీ మాకు రోడ్లు, కాలువలు, నీళ్ళు సదుపాయాలు పోయే మార్గం కావాలి. మెయిన్ మంచినీళ్ళు కూడా కావాలా. మరి అది తాగడానికి నీళ్ళు లేకపోతే మరి ఆడ తెచ్చుకుంటాం నీళ్ళు? మురుగు నీళ్ళు అవుతున్నాయి. అంటే తుఫాన్ కదా, మురుగు నీళ్ళు వస్తున్నాయి. మరి మురుగు నీళ్ళు ఎలా తాగుతాం? రాకపోయినా కానీ మురుగు నీళ్ళు అవుతున్నాయి. రాకపోయినా వర్షం పడినప్పుడు మురుగు నీళ్ళే పోసుకోవాలన్నా తాగడానికి కూడా అవే దావలు వస్తున్నాయమ్మా. ఒళ్ళంతా దద్దులు అవేనా? అంటే దావలు ఎక్కువగా ఉన్నాయి బాగా. బాగా పొద్దుగుతారని బాగా వస్తుంది. మెయిన్ కాలువ లేదు అసలు లేదు, సౌకర్యం లేదు మీకు. కానీ మాకు పథకాలన్నీ బాగానే ఇచ్చారు చంద్రబాబు. పథకాలన్నీ బాగా ఇచ్చారు. మాకు బాగానే ఉంది. మాకు ఇది ఒకటే. ఇది సామాన్య విషయం కాదమ్మా. మరి సదుపాయాలు లేకపోతే, అంటే ప్రభుత్వం బాగా చేస్తుంది కాదని అంటలా, కాకపోతే సదుపాయాలు కూడా కావాలి కదా. మీకు సదుపాయాలు, మీ కాళ్ళకి సదుపాయాలు ఇస్తే బాగా ఉపయోగం ఉంటది. నీళ్లు కూడా ఒకసారి వీడియో తీసుకొని మా నీళ్లు వాడుకోవాలంటే, నీళ్లు పోసుకోవాలంటే భలే ఇబ్బంది అవుతుంది. అంటే మురికి నీళ్ళు అయ్యే పోసుకుంటాం. అదే కదమ్మా, మురికి నీళ్ళు అయ్యే పోసుకుంటాం. మరి తప్పదు కదా. మరి వాళ్ళు సదుపాయాలు కల్పిస్తే మంచి నీళ్ళు వస్తే చక్కగా పోసుకోవచ్చు. మంచినీళ్ళు కొనుక్కుంటారు. మురికి నీళ్ళు తాగలేక మంచినీళ్ళు కొనుక్కుంటున్నారు. మంచినీళ్ళు అది క్యాన్ ఎంత అమ్మ? ఒకటి క్యాన్ 15 రూపాయలు. 15 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారు. డబ్బులు అంటే మంచినీళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు. అదేనమ్మా, సంతోషం అమ్మా. ఇవి అసలు కల్పించాలి. సరేనమ్మా. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే ఇలాగ మీరు ఇచ్చినందువల్ల ఈ పిల్లలకి, పేద పిల్లలకి పుస్తకాలు ఇవ్వటం ఎంతో మందికి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ అమ్మా, మా ప్రోగ్రాం పాల్గొన్నందుకు.